పెన్షన్లు ఇస్తున్నారు. ఆ నాయకులకి వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇలాగా ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భంగా రామతీర్థ ప్రాంతంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు దంపతులు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వము వాళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడారు. సార్, ఇది చెప్పండి, ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా చూడండి, మొహాల్లో ఎంత కలగా ఉన్నారు అందరూ. మంచి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో మనం చేసిన మంచి పనులకే కదా అంత ఆనందంగా ఉన్నారు. ఏ మొహమైనా చూడండి కలకలలాడుతున్నారు. ఇంకా ఇది 100 రోజులే. రేపు 200 రోజుల్లో ఇంకా ఎక్కడికి పోద్దో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి మనకి అవసరము, ఎప్పటికి కూడా ఇతనే ఉండాలి మనకి అని కోరుకుంటారు. సార్, అదేవిధంగా ఈ కరపత్రం కూడా ఇది మంచి ప్రభుత్వం అని వేశారు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఒక 6 ఇది ఇచ్చారు. ఏంటి ఇవి మొత్తం ఏ విధంగా ప్రజల్ని క్లుప్తంగా చెప్తున్నారు? యాక్చువల్గా మనము మొట్టమొదట సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఒకటి మెగా డిఎస్సి, ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అది ఆ ల్యాండ్ యాక్ట్ రద్దు అనేది ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా రైతులందరూ గుండెల మీద చేసుకొని నిద్రపోయే దానికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము పెన్షన్ అవ్వాతాతలకి 3,000 నుంచి 4,000, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000, డిజేబుల్డ్ వాళ్ళకి 15,000. 1వ తేదీ కల్లా నాయకులు అదేవిధంగా అధికారులు కలిసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ గ్రామానికి మనం వెళ్తామో ఆ గ్రామంలో సమస్యలు మనకు తెలుస్తున్నాయి. నేను మీకు ముందు మరీ చెప్తూనే ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన 1వ తేదీ పెన్షన్ అవ్వాతాతలకి 4,000 ఒకేసారి ఎలా చేశారో దాన్ని నాయకులు వెళ్ళి అధికారులతో కలిసి ప్రజలకి అందియడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆ ఊర్లో ఏ సమస్యలున్నా వాళ్ళకి ఎమ్మెల్యే 1వ తేదీ మా ఊరికన్నా వస్తారు. ఎందుకంటే మనం ముందుగానే ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఈ ఊరికి ఎమ్మెల్యే గారు వస్తారు, మన సమస్యలన్నీ రెడీగా పెట్టుకోవాలి, ఎమ్మెల్యే గారితో చేయించుకోవాలి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం ఇంతకుముందు ఎప్పుడూ లేదు. వాళ్ళకి ఎవరో వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, లేదా వాళ్ళు పోయి పడిగాపులు పెన్షన్ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ప్రతి ఊర్లో నాయకులు, లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నేనొక్కదాన్నే కాదు, ప్రతి ఊర్లో లోకల్ నాయకులు ప్రతి 1వ తేదీ వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ నాయకులకి వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. ఇలాగా ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. మేడం, ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో జాబ్ మేళ పెట్టారు. అదేవిధంగా క్యాన్సర్ స్కీను, అంటే క్యాన్సరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి చేయాలని, అదిగాక ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పింఛన్ లేని వాళ్ళకు కూడా మళ్ళీ ఒక టార్గెట్ పెడుతున్నారు. ఒక 10 రోజులు అయిపోవాలి ఇది అన్నట్టు. అంటే ఎక్కువగా మత్స్యకారులతోనే మీరు మమేకమై ఉన్నారు. ఇదేనికి ఏంటి అసలు? మత్స్యకారు సోదరులు సోదరీమణులు మీరు వీళ్ళందరినీ చూశారు కదా, వాళ్ళకి ఏమంటే చాలా అభిమానం. వాళ్ళు చూపించే అభిమానానికి తిరిగి నేను ఏదైనా వాళ్ళకి చేయగలగాలి అని చెప్పి ఎంపీ గారు నేను ఇద్దరము దాని మీద వర్కౌట్ చేస్తూనే ఉన్నాము. మనం అనుకున్నట్టు 100 రోజులే అయింది. వాళ్ళ కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వీళ్ళందరూ అడిగారు, 217 జీవో రద్దు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళకి చేపిస్తామని చెప్పి మాట ఇచ్చాము. అదేవిధంగా మా మాట ప్రకారము అందరూ నాయకుల కోరిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 217 జీవో రద్దు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంతకు ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మత్స్యకారుల సోదరులకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, ఎంతో సపోర్ట్ సిస్టమ్ ఉన్నింది గవర్నమెంట్ నుంచి. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి వాళ్ళకి అది తిరిగి అందిపోతున్నారని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. చివరిగా ఒకటే సార్, మీరు ఒక పక్క నుంచి ఎంపీగా నెల్లూరు జిల్లాకు అభివృద్ధి కోసం పార్లమెంట్లో కూడా కొన్ని సమస్యలు లేవనెత్తారు. ఎలాంటి సమస్యలు? సమస్యలంతా యువతకి మనం మెయిన్ ఉపాధి కల్పించాలనే సమస్య మెయిన్. ఇక్కడ నేను ఎక్కడే పోయినా యువతలు ఉద్యోగాలు లేక యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్లో మనం వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పగలుగుతాం, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రైమ్ మినిస్టర్ దీంతో ఉన్నాయి, ఏది పిఎంఓ నుంచి సపోర్ట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఈ మధ్య దాని మీద కొంచెం వర్కౌట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంటు ప్రతి దగ్గర కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీస్కి ఇచ్చింది. ఏది వీళ్ళు పోయి ఆ కమిటీస్ పోయి స్కిల్ డెవలప్మెంటు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా,
అట్టే వాళ్ళకి అకౌంట్కి కూడా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఆ తర్వాత ఏ స్కిల్లో వాళ్ళు డెవలప్మెంట్ అయి ఉండారో వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 10,000 అడ్వాన్స్గా ఏదన్నా వాళ్ళు ఒక చిన్న ఒక కార్పెంటర్కి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలా కార్పెంటర్కి అటువంటి లేదు ఒక దోబీకి కావాల్సిన వస్తువులు 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తారు. దాంతో వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు వాళ్ళ జీవితాలు. అది కాకుండా ఫైనల్గా చెప్పాలంటే 5 నుంచి 10 లక్షలు లోన్ ఇచ్చే స్కీమ్ కూడా ఉంది వీళ్ళకి. ఎంఎస్ఎంఈ కింద 5 లక్షల నుంచి 10 లక్షలు 5% ఇంట్రెస్ట్కి. సో ఇటువంటి స్కీమ్స్ మీద నేను కొంచెం శ్రద్ధ పెట్టి జిల్లాలో ఇవి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా కూడా. 1 నెల 2 నెలలు మ్యాక్సిమం ట్రైనింగ్ పెట్టిస్తా. ఆ తర్వాత నేను చెప్పినవన్నీ కూడా చేయిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మేము డబ్బు సంపాదించడం కోసం రాయలేదు, పేద ప్రజల సేవ చేసేందుకే కోవూరు నుంచి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచారు, నేను ఎంపీకి గెలిచాను. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కూడా వేమిరెడ్డి దంపతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్, RTV రామతీర్థం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.